సేమ్ ప్రాబ్లం సెకండ్ మెథడ్లో కూడా చేద్దాం. సో సెకండ్ ఫార్ములా ఏంది, సమ్మేషన్ dx ఇంటూ dy డివైడెడ్ బై రూట్ ఓవర్ సమ్మేషన్ dx స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ dy స్క్వేర్. ఇక్కడ dx అంటే x మైనస్ x బార్, dy y మైనస్ y బార్. సో ఫస్ట్ ఇచ్చిన వేరియబుల్స్ నోట్ చేసుకుందాం. x 3 4 6 7 10 అండ్ y 9 11 14 15 16. ఇక్కడ x బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే x బార్ ఫార్ములా అయింది, x బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ x డివైడెడ్ బై n. సమ్మేషన్ x దట్ ఈస్ యాడ్ చేయండి, ఇవన్నీ యాడ్ చేస్తే 30 డివైడెడ్ బై n. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, 1 2 3 4 5. సో 30 డివైడెడ్ బై 5, x బార్ వాల్యూ 6. సో ఇక్కడ dx ఏమవుతుంది, x అంటే 3 మైనస్ x బార్ 6, 3 మైనస్ 6 మైనస్ 3, 4 మైనస్ 6 మైనస్ 2, 6 మైనస్ 6 0, ఇక్కడ 1, ఇక్కడ 4. నెక్స్ట్ dy, దీనికి y బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్మేషన్ y డివైడెడ్ బై n. సో సమ్మేషన్ y ఎంత, సమ్మేషన్ y 65 డివైడెడ్ బై n దట్ ఈస్ 5. ఇట్ ఈస్ ఈక్వల్ టు 13. సో ఇక్కడ dy వాల్యూస్ 9 మైనస్ 13 మైనస్ 4, 11 మైనస్ 13 మైనస్ 2, ఇక్కడ 1 2 3. సో మనకి నెక్స్ట్ dx ఇంటూ dy వాల్యూస్ కావాలి. dx ఇంటూ dy మల్టిప్లై చేయండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 3 4 12, 2 2 4, 0 ఇంటూ 1 0, 2 1 2, 3 4 12. సో ఇక్కడ సమ్మేషన్ dx ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 30. మనకి నెక్స్ట్ సమ్మేషన్ dx స్క్వేర్ సమ్మేషన్ dy స్క్వేర్ కూడా కావాలి. సో dx స్క్వేర్ వాల్యూస్ విల్ బి -3 ఇంటూ హోల్ స్క్వేర్ 9, నెక్స్ట్ 2 హోల్ స్క్వేర్ 4, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 16. సో సమ్మేషన్ dx స్క్వేర్ ఎంత 20, సో 30. నెక్స్ట్ dy స్క్వేర్ స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ 16 మైనస్ 2 స్క్వేర్ 4, ఇక్కడ 1 4 9 యాడ్ చేయండి. సమ్మేషన్ dy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34. సో ఈ వాల్యూస్ అన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ సమ్మేషన్ dx ఇంటూ dy 30 divided by next root over summation dx square that is 30 into summation dy square I 34. So answer will be 0.94. ఫస్ట్ మెథడ్లో ట్రై చేసినప్పుడు అండ్ సెకండ్ మెథడ్లో ట్రై చేసినప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే మీరు ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, కానీ స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మెథడ్ యూజ్ చేయడం బెటర్, అండ్ బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయడం బెటర్. అండ్ ఇంకొకటి, మనం ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీన్ అనేది డెసిమల్స్లో వస్తే ప్రాబ్లంలో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లం కంటిన్యూ చేయడం కన్నా నెక్స్ట్ ర్యాంక్ కొరిలేషన్ ప్రాబ్లం చేయడం బెటర్. సో ఈ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to subscribe my channel.